వచ్చారు కాబట్టి సో కీపింగ్ ఏ సైడ్ మిమ్మల్ని పక్కన పెడుతున్నాం బికాజ్ ఇది లైంగిక నేరం కిందకి రాదు, ఆ బాబు విషయంలో మాత్రమే ఆలోచించాలి సుప్రీంకోర్టు డెసిషన్, ఇది ఒక ల్యాండ్ మార్క్ డెసిషన్ అన్నట్టుగా అంటున్నారు. సో మీ రియాక్షన్ అంటే దీనిపైన? దీని మీద చాలా కాలంగా చర్చ ఉందండి. ఒక పక్కన మహిళా ఉద్యమాలు దశాబ్దాలుగా పోరాడుతున్నది మ్యూచువల్ కన్సెన్సస్ తోటి ఉండే రిలేషన్షిప్ గుర్తించాలి, అది సహజీవనం అనే పేరుతో కోర్టు కూడా దానికి శాంతిటీ ఇచ్చింది. ఇచ్చాక సహజీవనంలో ఉన్న అత్యాచార కేసు ఎట్లా పెడతారు, అదొక అంశం. రెండవది, ఈ కేసులు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చాలా మంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళి రిలేషన్షిప్ లో ఉన్నాము, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు రిలేషన్షిప్ లో ఉంటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు, మాకు అబార్షన్ లేని మాకు పెళ్లి చేసుకుంటా అన్నాడు కాబట్టి ఉన్నాను అంటారు. అది మోసం, అందులో చాలా నేరం ఉంది, క్రైమ్ ఉంది. కానీ ఇష్టపడి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు రేప్ కేసు పెడతామంటారు. నా దగ్గరకు వచ్చిన ప్రతి కేసుని నేను వ్యతిరేకించాను, అది తప్పని చెప్పాను. అది మోరల్ గా ఒక తప్పు. దీని వల్ల నిజంగా అత్యాచార బాధితులకు అన్యాయం జరుగుతుంది. అంటే ఇష్టపడి కలిసి ఉండి మ్యూచువల్ కన్సెన్షువల్ సెక్స్ అంటారు ఉన్నప్పుడు దాన్ని మనం మిస్యూజ్ చేయకూడదు కదా అనేది మేము ప్రాక్టికల్ గా నేను ఈవెన్ అడ్వకేట్స్ కూడా ఇట్లా పెడతామని ఎందుకు పెట్టకూడదు, మోసమే కదా, పెళ్లి చేసుకుంటానని అది అన్యాయమే కదా అంటే డెఫినెట్ గా అన్యాయమే, పెళ్లి చేసుకుంటానని పెళ్లి చేసుకోకపోవడం మోసం, అంతే. దానికోసమే ఫైట్ చేయాలి, దానికోసం చట్టాలు లేకపోతే మళ్ళీ ఇవాళ ఎన్నో చట్టాలు దశాబ్దాల పోరాటాలతో సాధించాం. ఆ పెళ్లి పేరుతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తే ఆ మోసానికి ఏం చట్టం ఉందని చెప్పాలి, కానీ దానికి రేప్ లా పెట్టకూడదు. కాబట్టి ఆ మేరకు జడ్జిమెంట్ నేను కరెక్ట్ అనుకుంటున్నా. ఇక్కడ మోసం గురించి కూడా నేను చూసినప్పుడు ఫుల్ ఆర్డర్ రాలేదు, బట్ అతని మోసం గురించి కూడా మనం కొంత డీటెయిల్డ్ గా అక్కడ జడ్జెస్ యొక్క వాదన అవన్నీ విన్నప్పుడు ఇది జస్ట్ మీ రిలేషన్షిప్ ఒక సక్సెస్ అవ్వలేదని రకంగానే చూడాలి, మోసం కింద కూడా రాదు అని అంటున్నారు. ఇది కంప్లీట్ గా మోసం కింద కూడా కన్సిడర్ చేయలేమంటున్నారు. నేను ఇంకొక రెండో యాంగిల్ కూడా చెప్తున్నాను, మీరు అది కూడా వింటే అర్థమవుతుంది. ఇప్పుడు రేప్ ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం, వితౌట్ హర్ కన్సెంట్ ఆమె మీద జరిగేది సెక్షువల్ అటాక్, అట్రాసిటీ, రేప్, రైట్? అంటే ఆమె అంగీకారం లేకుండా మనం ముట్టుకోవద్దు అనేది సమాజానికి మనం అర్థం చేయించాలి. అవన్నీ అత్యాచారాలే. ఆమె అంగీకారం లేకుండా ఆమె మీద సెక్షువల్ అబ్యూస్ జరిగినా, అటాక్ జరిగినా, రేప్ జరిగినా తప్పు అంటున్నాం. అది ఎందుకంటే ఆమె కన్సెంట్ అక్కడ లేదు కాబట్టి. అట్లాగే ఆమె మైనర్ అనుకోండి, కన్సెంట్ తో సంబంధం లేదు, దట్ ఈస్ క్రైమ్, రైట్? ఇంత క్లియర్ గా మన చట్టంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కృష్ణకాంత్ గారు కూడా చెప్పారు, మన మైనర్ అయితే అది ఏదైనా సరే కన్సెన్షువల్ అయినా కానీ అది క్రైమ్. మేజర్స్ అనుకోండి, ఆమె కన్సెంట్ లేకపోతే అది క్రైమ్, అంతే చూడాలి. ఎందుకంటే మనం కాంప్లికేట్ చేస్తున్నాం ఇక్కడ. సమాజంలో ఉండే ఒక భావజాలాన్ని తీసుకొచ్చి చట్టంలో చొప్పించి దాన్ని మనం కన్ఫ్యూజ్ చేసి పెళ్లి చేసుకుంటే అది నేరం కాదు, పెళ్లి చేసుకోకపోతే అది రేప్ నేరం, అత్యాచార నేరంగా చూపించడం అనేది అనెథికల్, నేను చెప్పదలుచుకుంది. అదే సమయంలో మ్యారిటల్ రేప్ కూడా ఇవాళ పార్లమెంట్ లో పడుంది. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, బహుశా అడ్వకేట్ గారికి అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. రేప్ లా అనేది అది మహిళా ఉద్యమాలు దానికోసం ఒత్తిడి తెచ్చి పోరాడి రేప్ లా ఉండాలి. ఎందుకంటే పెళ్లి అయినంత మాత్రాన భర్త కాబట్టి ఆమె కన్సెంట్ అవసరం లేదు, ఆమె తోటి ఏ రకమైన క్రూయల్ రేప్ చేసినా దాన్ని అంటే క్రుయాలిటీ అనే దాన్ని కూడా డిఫైన్ చేశారు. ఆ క్రుయాలిటీ ఉంటేనే అప్పుడు రేప్ అంటామంటే అట్లా కాదు. కన్సెంట్ అనేది పెళ్లి అయినా కాకుండా కన్సెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రపంచంలో చాలా దేశాల్లో మ్యారిటల్ రేప్ ను కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ మోసపూరితమైనవి అంటే ఇష్టమైనంత కాలం, సాగినంత కాలం అది రిలేషన్షిప్, లేకపోతే రేపు అని అనడం అయితే అనెథికల్. అదే సమయంలో మ్యారిటల్ రేపు కూడా వాల్యూ ఉండాలి. పెళ్ళైనంత మాత్రాన్ని ఏ రకమైన ఆమె సంసిద్ధతని, ఆమె సిచ్యుయేషన్ ని పట్టించుకోకుండా నేను అనుభవిస్తాను అనడం కూడా అది కూడా క్రైమ్. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కన్సెంట్ లేకుండా ఆమె మీద పడితే అది ఎట్లా నేరమో, అతను భర్త అయినా కూడా కన్సెంట్ లేకపోతే నేరం. అది మిస్యూజ్ కాకుండా చూసుకోవచ్చు. మిస్యూజ్ అవుతుందేమో అని చెప్పి ముందే చట్టం లేకుండా చేయడం కరెక్ట్ కాదు. దాన్ని మనం అట్లా అర్థం చేసుకుంటే సమగ్రత ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఇక మూడో విషయం, పెళ్లి అనే హామీలో పిల్లల్ని కన్నాక ఇంతకుముందు ఆయన కృష్ణకాంత్ గారు చెప్పారు, ఇప్పుడున్న చట్టాల ప్రకారం ఎట్లా పుట్టినా ఆ పిల్లలకి అన్ని హక్కులు ఉన్నాయి. పిల్లల హక్కుల గురించి ఆలోచించాలి. కానీ ఒక కక్షపూరితంగా క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళు అనుకున్నది ఏదో సాధిద్దాం అనేది కొంతమంది చూస్తున్నారు. దానికన్నా
నిజంగా చాలా మంది అమాయకులకి అన్యాయం జరుగుతుంది పేట్రియార్కల్ సొసైటీలో. ఆ అన్యాయం జరగకుండా ఉండాలంటే బాధితులకు కూడా జవాబుదారీతనం ఉంటుంది. ఎవరికైనా ఒక 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 న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు నైతిక బాధ్యత కూడా ఉండాలి దాంట్లో. అంటే ఏంటి అంటే దాన్ని మనం లాని కూడా ఎట్లా పడితే అట్లా తిప్పుతాము, దానిలో ఉన్న లూప్ హోల్స్ వాడుకుంటాము అనేదాకా చాలా మంది అడ్వకేట్లు కూడా ఇది మిస్లీడ్ చేస్తున్నారు. నేను ఒక అడ్వకేట్ తో గొడవ పడ్డా, అట్లా పెడతారండి రేప్లా పోరాడి సాధించుకున్న రేప్లా దాన్ని ఎందుకు మిస్యూజ్ చేస్తారని ఒక అడ్వకేట్ తో నేను చాలా యుద్ధం చేసిన. అంటే అది కుదరదు అంటే వాళ్ళు పెట్టారు డబ్బుల కోసం. ఇట్లాంటి అపహాస్యం చేస్తారు. పోరాడి ఒక్కొక్క 15 ఏళ్ళు తక్కువ లేదు ఏ లా వెనకైనా. ఆ పోరాడి సాధించుకున్న చట్టాలు మిస్యూజ్ అవుతున్న సిచ్యుయేషన్ లో అవి కాకుండా ఉండడానికి ఇంకా నేను కూడా దాని మొత్తం కూడా చూడలేదు. ఆ జడ్జిమెంట్ కాపీ చూడాలి. బట్ ఓన్లీ టేకింగ్ ఫుల్ ఆర్డర్ రాలేదు. బట్ ఓన్లీ దీన్ని ఉదాహరణగా తీసుకుంటే ఇప్పటి వరకు ఈ రకంగా మిస్యూజ్ చేసిన దాంట్లో ఎక్కువగా బాధితులు ఎవరున్నారు? మహిళలు ఉన్నారా, పురుషులు ఉన్నారా? ముస్లిమ్స్ అనే దానికన్నా లాని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు దాని అవగాహనలోనే లోపం ఉందండి. ఇప్పుడు కన్సెంట్ అనే దాన్ని మెయిన్ గా చూడాలండి. ఆ కన్సెంట్ ఎగిరిపోతుంది అక్కడ. ఇష్టమైతే రేప్ కేసు లేకపోతే రిలేషన్షిప్ అంటున్నారు. అట్లా కాదు, కన్సెంట్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం చాలా సెన్సిటివ్ గా మాట్లాడతాం. ఇన్నేళ్ళు ప్రపంచంలో అనేక దేశాలు ఎన్నో రిఫార్మ్స్ చేసుకుని వాళ్ళు మోడర్న్ అవుతున్నారు. అంటే విషయాల్ని అర్థం చేసుకుని ఒక మానవ హక్కుల కోణంలో చూస్తున్నారు. కాబట్టి ఒక పవర్ రిలేషన్షిప్ గా ఉండకూడదు, పవర్ ఎక్సర్సైజ్ చేయకూడదు. అంటే ఆ రిలేషన్షిప్ లో డెమోక్రటిక్ రిలేషన్షిప్ గా ఉండాలి. అట్లా ఉండాలన్నప్పుడు ఈ చట్టాలను తీసుకొచ్చి ఆయుధాలుగా మార్చుకోకుండా చట్టాన్ని రక్షణగా మాత్రమే ఉపయోగించుకోవాలి. అక్కడ కక్షకో దానికో అదొక ఆయుధంగా మారకూడదు. బట్ మోస్ట్లీ ఇటువంటి కేసెస్ లో ఇటువంటి వచ్చినటువంటి సినాప్సిస్ లో దాదాపుగా మీరు కక్ష కోసమే వస్తూనే ఉన్నాయి. మీరు అంటున్నట్టు దాంట్లో ఎవరైనా పాత్ర కూడా ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు కదా అనే కక్షతో ఇక లా ముందుకు పోతే స్ట్రింజెంట్ లా రేప్ లా అనమాట. అట్లా పెడుతున్నారు. అందుకే మనం చాలా లైటర్ వేలో మిస్యూజ్ అని మాట్లాడడం కన్నా బాధ్యతగా మాట్లాడదాం. చాలా లైటర్ వేలో మాట్లాడడం చాలా సింపుల్, సమాజానికి అలవాటు అయిపోయింది. పేట్రియార్కల్ సొసైటీలో మనం చూసాం కదా, మహిళా బిల్లు ముందు పెట్టుకుని ఎన్ని నాటకాలు ఎన్ని డ్రామాలు ఆడారు. మహిళా బిల్లుకి పునర్విభజన జోడించి డీలిమిటేషన్. కాబట్టి ఈ దేశంలో పేట్రియార్కీ అనేది కర్రు కట్టిన పితృస్వామ్యం ఉందండి. దాన్ని ఒప్పుకుంటేనే దాని పేరుతో దాన్ని చూపించి మోసపూరితమైనటువంటి చర్యలు ఎవరు చేస్తా, చట్టంలో చేసినా లీగల్ గా చేసినా దాన్ని కూడా డిస్కస్ మోర్. సో శేఖర్ భాష గారు